మరోవైపు చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కసరత్తులు చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే క్యాడర్ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ల దగ్గర నుంచి కమిషన్ చైర్మన్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఏ శాఖకి ఏదైతే డివిజన్ల వారీగా బూతుల దగ్గర నుంచి బూత్ పోల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నేతృత్వంలో జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి చాలా వరకు కూడా ఉమ్మడి జిల్లాల దగ్గర నుంచి చైర్మన్లు అలాగే కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు. అలాగే ఏదైతే ఇప్పటి వరకు ఓట్చోర్ గద్దెచోర్ అంశం కావచ్చు, యూరియా సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విపరీత వైఖరి ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అన్న కోణంలోనే చాలా వరకు కూడా కామారెడ్డి వేదికగా ఓట్చోర్ గద్దెచోర్ అంశము అలాగే యూరియా అంశము బీసీ 42% రిజర్వేషన్ అంశము ఈ మూడు అజెండాలుగా చేపట్టినట్టుగా అయితే తెలుస్తోంది. కామారెడ్డి వేదిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 30వ తారీఖు లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా ముగియాల్సి ఉంది. హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఈ నెల 30వ తేదీ లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలి అన్న ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ అంశానికి సంబంధించి కూడా బీసీ 42% రిజర్వేషన్ అంశంని పొందుపరుస్తూ ఇప్పటికే గవర్నర్ దగ్గర ఆమోదం పార్టీల వారీగా గవర్నర్ వద్దకు ఆమోదం కూడా తెలపడానికైతే గవర్నర్ వద్దకు కూడా బీసీ మంత్రులు అందరూ వెళ్లడం కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా కామారెడ్డి వేదికగా ఏదైతే ఇంకో వారం మాత్రమే ఉంది ఈ సభకి, ఈ భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలన్న నేపథ్యంలో కూడా టీపీసీసీ క్యాడర్ మొత్తానికి కూడా దిశానిర్దేశం చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది.